కడప జిల్లా కాశీనాయన మండలం వంకమర్రి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను పౌరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను వేంపల్లె, సింహాద్రిపురం మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విజయవాడ, గుడివాడలో కోచింగ్ ఇప్పించేందుకు తీసుకెళ్తున్నారు. డ్రైవర్ వేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు. ఏం పేరు మా ఎట్లా జరిగింది? గుడివాడకు వెళ్ళాలని 10 రోజులు క్యాంప్ ఉంటే అక్కడ పిల్లలు చదువు చెప్పారని ఎగస్ట్రా వెళ్తున్నాము. హిందూ ట్రావెల్స్ మేము చేసింది. ట్రావెల్స్ వేంపల్లి నుంచి మంచి మనీ తెచ్చారు సార్ ప్రొద్దుటూరుకి. ప్రొద్దుటూరు నుంచి ఒక చెత్త బస్సు వేసారు సార్ మాకు. ఆ చెత్త బస్సు మీద మళ్ళీ లగేజ్ ఉంది సార్ ఫుల్. డ్రైవర్ కంట్రోల్ చేసుకోలేక ట్రైనింగ్లో వెళ్ళేసాం సార్. మేము బస్సు ఎక్కి నుంచి అనుకుంటున్నాం ఏంది ఇట్లుంది బస్సు, ఇది నీతి బస్సు అంటే అంతే మళ్ళీ ఎక్స్ట్రా చేసేసారు సార్. సినిమా హాల్ అయిపోతే చేసు అట్లా ఎక్స్ట్రా చేసేసారు సార్. దానికి కూర్చోబెట్టారు సార్ అందరినీ. మాట్లాడతా సైడ్ తప్పి దిగిపోయినాడు సార్. అది ఇంకా 3 దొరుకుతుంది సార్. ఫోన్ ఉండే సైడ్ ఎవరాలు చేస్తున్నాడు సార్. ఎవరు మాట్లాడతా ఎవరాలు చేస్తా సైడ్ తప్పదని దిగినాడు ఆయన. కంట్రోల్ ఇప్పుడు దిగిపోయినాడు సార్.